కుంభమేళ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఉత్తరప్రదేశ్లో కుంభమేళాకు వెళ్లి వస్తున్న భక్తులకు యాక్సిడెంట్ అయింది. మహాకుంభమేళా నుంచి వస్తున్న భక్తుల వాహనాన్ని ట్రక్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 6గురు మరణించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. ఇప్పటికే కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది చనిపోయారు. ఇలా వరుస విషాద ఘటనలు భక్తులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే రోజు కొన్ని కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించుకుంటున్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎంత టెన్షన్ ఉన్నా కుంభమేళా కళ మాత్రం తగ్గలేదు. కుంభమేళా ఘనంగా కొనసాగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగరాజ్ భక్తజన సందోహంగా మారింది. కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. 45 రోజులు సుమారు 40 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ సంఖ్య డబుల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.